నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవేళ్ల మహేందర్ మనతో ఉన్నారు. ఎస్యూ విషయంలో జరుగుతున్న భూముల విషయంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హెచ్చు సమీపంలో ఉన్న భూముల విషయంలో కూడా సర్కార్ అయితే మాత్రం మా భూమి అని కూడా స్పష్టంగా ప్రకటన రిలీజ్ చేసింది. బీజేపీ ఈ అంశంలో ఎలాంటి స్టాండ్ ఇవ్వబోతుంది, మీ బీజేఎం పాత్ర కూడా ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సర్కార్ అంటుంది మా భూమి అని చెప్పేసి అంటుంది. మేము అంటా ఉన్నాం గత 50 ఏళ్ళ కింద ఈ భూములన్నీ కూడా సర్కార్వే. కానీ ఆ రోజు సర్కారు ఏవేవైతే భూములు ఉన్నాయో ఆ భూములన్నింటిని కూడా కొన్ని విధానాల కోసం అలర్ట్ చేసినటువంటి విధానాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. బహుశా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారు కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఏ ప్రభుత్వం అయినా కానీ కొత్తలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు ప్రజలకు అవసరాలకు తగ్గట్టుగా కొన్ని మనము అలాట్మెంట్ చేస్తూ ఉంటాం. ఆ సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీ అయినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ రాష్ట్ర ప్రభుత్వము కొంత భూమిని అలాట్మెంట్ చేయడం జరిగింది. ఎందుకోసం అలాట్మెంట్ చేసింది? అది ఈరోజు అంటే పైసలు లేకపోతే, ప్రభుత్వాలు నడిపేయలేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమ్ముకోవడానికా? కాదు కదా. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ, ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక మంచి క్వాలిటీ విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ భూములన్నీ కూడా కొత్త విధానాలు, కొత్త ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు బిల్డింగ్ నిర్మాణాలు కావచ్చు, విద్యార్థుల అవసరాల కోసము ఏదైతే ప్రాక్టికల్ చేసుకోవడానికి అవసరమైనటువంటి విషయాలలో ఆ బిల్డింగ్ నిర్మాణం కోసం ఇచ్చినటువంటి ల్యాండ్ అదంతా కూడా. దానిని ఏ విధంగా మీరు వేలం పాట వేస్తారని చెప్పేసి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. మేము విద్యార్థులకు మద్దతుగా, యూనివర్సిటీలకు మద్దతుగా భారతీయ జనతా యువ మోర్చా రేవంత్ రెడ్డి గారికి అనేక మార్లు వినతి పత్రాలు ఇస్తున్నటువంటి సందర్భాలలో మమ్మల్ని ఇగ్నోర్ చేసినటువంటి సందర్భంలో మేము అసెంబ్లీ ముట్టడికి పోయినాం. అసెంబ్లీకి వెళ్ళి అక్కడ దిక్కు రేవంత్ రెడ్డి గారు వస్తే మా యొక్క విన్నపాలు వినండి అని చెప్పేసి అడగడానికి పోతే యువమోర్చా కార్యకర్తలందరినీ కూడా కొట్టి తరిమేసి పోలీస్ స్టేషన్లకు పరిమితం చేసినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం. నీచుడు ఎవరు అన్నాడంటే రేవంత్ రెడ్డి గారు. మేము ఈరోజు అడుగుతున్నాం, మేము బరాబర్ అడుగుతూ ఉన్నాం. ఆ యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఒక్క గజం కూడా పోనీయకుండా మా యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్ల పాటు పరిపాలించి ఆ రోజు యూనివర్సిటీ భూములను కాజ్ చేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ భూములని, యూనివర్సిటీ భూములని, దేవాలయ భూములను కబ్జా చేస్తుంది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపల నువ్వు కూడా చేస్తున్నటువంటి పని అదే కదా. ఈరోజు 2 పార్టీలు దొంగ పార్టీలే. ఒకటేమో ప్రభుత్వంలో ఉండి భూములన్నింటిని కూడా కాజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, ఇంకోటేమో దొంగ నాటకాలు ఆడుతూ అదే యూనివర్సిటీ భూమిని రోడ్లు వేసుకొని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు వచ్చి శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నది. మేము ఈ 2 పార్టీలు కూడా దొంగ పార్టీలే. ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు. ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసినారు. ఈరోజు యూనివర్సిటీ భూములను అమ్ముకోనికే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పి తీరుతాం. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఎప్పుడు చూడు మీ అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు పర్యటనకు వచ్చినప్పుడు యూనివర్సిటీ భూములను కాపాడాలి, యూనివర్సిటీకి ఏ సమస్య అయినా కానీ వచ్చిపోతూ ఉంటావు కదా. సెంట్రల్ యూనివర్సిటీలు అన్నింటిని కూడా అతలకుతలం అయిందని చెప్పేసి అంటూ ఉంటావు కదా. మరి నీ పార్టీ ఇక్కడ హయాంలో ఉన్నది, నీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో. తెలంగాణలో నీ యొక్క పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంవత్సరంన్నరలో ఇదే హెచ్సియులో ఉన్నటువంటి భూములను వేలం పాట వేస్తూ ఉంది. విద్యార్థులందరూ కూడా రోడ్డు మీద వేస్తూ ఉంది. మళ్ళీ రాహుల్ గాంధీ గారు మరి మీరే వేలం పాట వేయమని చెప్పారా అని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మేమంతా కూడా రాహుల్ గాంధీకి, అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఒకటి చెప్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తి లేదు. మేము ఆ భూములను అన్నింటిని కూడా కాపాడుకుంటాం. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అందులో ఎలాంటి వన్యప్రాణులు లేవు, అందులో సింహాలు ఉన్నాయా, పులులు ఉన్నాయా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. బహుశా రేవంత్ రెడ్డి గారు వన్యప్రాణులు అంటే కేవలము సింహాలు, పులులు ఉంటేనే కాదు, అక్కడ జింకలు ఉన్నా కానీ, నెమలులు ఉన్నా కానీ, అక్కడ అడవి ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితులలో దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఈరోజు 60 జేసీబీలు పెట్టి రాత్రి చెట్లన్నింటిని కూడా తొలగిస్తున్నవే. ఆ పాపం ఊరికే పోదు. నువ్వు నీతిగా నిజాయితీగా చేస్తున్నటువంటి పాలన అయితే రాత్రి 40 జేసీబీలని, 50 జేసీబీలను పెట్టి పోలీసులను పెట్టి ఆ విధంగా నువ్వు ఎందుకు తొలగిస్తున్నావు అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాను. నువ్వు న్యాయమైనటువంటి విధానంగా నువ్వు వేలం పాటేస్తున్నావు అంటే ప్రజలకు రా, ప్రజల మధ్యలోకి వచ్చి వేలం పాటేయి. ప్రజల మధ్యలో నువ్వు చెప్పు, నేనేదో ఢిల్లీకి పోయినా, హైకోర్టుకు పోయినా, ఆ ల్యాండ్ను విడుదల చేయించినా నేను అమ్ముకుంటున్నా అంటే నీకు ప్రభుత్వాన్ని ఇచ్చింది, లేకపోతే అధికారం ఇచ్చింది నువ్వు వేలం పాట వేసుకోవడానికా? అదే అక్కడ ఒక స్కూల్ని కట్టు, లేకపోతే స్పోర్ట్స్ కట్టడానికి ఒకటి పెట్టు, ఒకటి ఏదైనా ఆ విధంగా చెయ్యి. అంతేకాని యూనివర్సిటీ విద్యార్థుల కోసం శారీరకంగానో మానసికంగానో ఎదగడానికి ఇంకేమైనా వ్యత్యాసంగా ఏమైనా ఉంటే ఏమైనా ప్రయత్నాలు చెయ్యి. అంతేగాని ఈరోజు నేనే విడిపించుకొచ్చినా అంటే నీకేం గుత్తందారి ఇచ్చిందా ఏమైనా తెలంగాణ ప్రజలందరూ కూడా? అంటే నువ్వు విడిపిస్తే నువ్వు అమ్ముకుంటూ పోతావా? అది కరెక్ట్ కాదు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు వచ్చి అదే యూనివర్సిటీ దగ్గరకు వచ్చి వివిధ రాజకీయాలు చేస్తూ ఉన్నది.
మరి గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడ పోయింది మీ చిత్తశుద్ధి? మీరే కనుక 10 సంవత్సరాల పాటు కరెక్ట్ చిత్తశుద్ధితో ఉంటే, హెచ్సియు గురించి ఆలోచించి ఉంటే, నిజాయితీగా విద్యార్థుల కోసం ఆలోచించి ఉంటే 10 ఏళ్లలో మీరు ఆ యూనివర్సిటీకి బౌండరీస్ అన్నీ కూడా పెట్టించి అక్కడ ఉస్మానియా కావచ్చు, లేకుంటే హెచ్సియు కావచ్చు, లేకుంటే కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలను కాపాడేవారు. మీరే భూకపరసరులు, మిమ్మల్ని మించిన వాళ్ళు భూమిని కాజేస్తున్నటువంటి వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీ అలేను. వీళ్ళిద్దరిని కూడా కొట్టడానికి భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో చలో హెచ్సియు అనే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. 2 రోజులలో మీరు కనుక మీ నిర్ణయాన్ని కనుక వెనుకకు తీసుకోపోనట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి యువమోర్చా నాయకులంతా కూడా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. యూనివర్సిటీ వరకు కూడా వచ్చి ఆ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలుపుతాం. ఆ యూనివర్సిటీ భూములన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా కాపాడుకొని తీరుతామని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షునిగా నేను మీ అందరు కూడా తెలియజేస్తాను. హెచ్సియు అనేది సెంట్రల్ పరిధిలో ఉన్న యూనివర్సిటీ. సో ఆ పరిధిలో ఉన్న భూమి కూడా ఇప్పుడు రాష్ట్ర పరిధిలో ఉందని మాకు అని ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతుందా? న్యాయపరంగా కోర్టుల ప్రకారమైన పోరాడే అవకాశం ఉందా? మీ కేంద్ర పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళవచ్చు? ఖచ్చితంగా కేంద్ర పార్టీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఏదైనా సెంట్రల్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకుంటే హాస్పిటల్స్ కావచ్చు, లేకుంటే వివిధ సెక్టార్లో ఉన్నటువంటి బేసిక్ ఉన్నటువంటి సెక్టార్స్ ఏమన్నా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఆ ల్యాండ్ని ఇచ్చేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే ఖచ్చితంగా అది లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వం మీదే ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుంది. అది అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేకుంటే హాస్పిటల్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి స్కూళ్ళు ఏవి పెట్టినా కానీ, సైనిక్ స్కూల్స్ కావచ్చు, ఏవి పెట్టాలన్నా కానీ ప్రభుత్వము లోకల్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే భూమిని అనేది అలాట్మెంట్ చేస్తూ ఉంటుంది. అలాట్మెంట్ చేసినంత మాత్రాన మా భూమి మేమే అలాట్ చేసినాం మేము అమ్ముకుంటామంటే అవుతుందా? ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణము అయ్యేది 100 ఎకరాలలో అయితే దాని యొక్క విస్తీర్ణం వచ్చి 4000 ఎకరాలలో ఉంటుంది. అంటే దాని గైడ్లైన్స్ అట్లా ఉంటాయి. ఒక యూనివర్సిటీ పెట్టాలంటే దాని విస్తీర్ణ, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏరియా అనేది, కార్పొరేట్ ఏరియా అనేది దాదాపుగా 300-400 ఎకరాలు అయితే ఒక 5-6 వేల ఎకరాలు మనము తీసుకొని పెట్టుకుంటాం. ఎందుకంటే భవిష్యత్తులో దాని యొక్క ఎస్టాబ్లిష్ అనేది, దాని ఎక్స్టెన్షన్ అనేది చాలా ఉండిపోతుంది. అరే ఈరోజు ఖాళీగా ఉంది మేము కబ్జా చేస్తాము, ఖాళీగా ఉంది మేము అమ్ముకుంటాం, ఎందుకోసం అమ్ముకుంటున్నాను అంటే నీ యొక్క ప్రభుత్వాన్ని నడిపేయడానికే. మాకు ఇంకా డౌట్ వస్తుంది. ఎలక్షన్ కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చిందంట, నీకు విచ్చలవిడిగా తెలంగాణ నుంచి డబ్బుని దోచిపెట్టి మీకు ఇస్తాం, కానీ మా దగ్గర ఎటువంటి ప్రయత్నాలు చేసినా కానీ అందరికీ తెలిసిపోతూ ఉంది, ఈ భూములను కాజేసుకుంటే ఎట్లన్నా నడుస్తావు అని చెప్పేసి అందుకే రియల్ ఎస్టేట్ రంగుని బయటికి తీసే ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం తీస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు. న్యాయమైనటువంటి పోరాటం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతకన్నా ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు న్యాయంగా పోరాటం చేస్తారో, ఆడపిల్లలను చూడకుండా మా యూనివర్సిటీ మాకు కావాలి, మా యూనివర్సిటీ భూములు మాకు కావాలి, మా యొక్క వన్యప్రాణులను మేము కాపాడుకుంటాము, మా యొక్క ప్రకృతిని మేము కాపాడుకుంటామని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా పోరాటం చేస్తుంటే పోలీసులను పెట్టి విచ్చలవిడిగా గుంజుకపోకుండా కొడుతూ ఉన్నారు. కొంతమందిని కారులు ఎక్కించి కొట్టుకుంటూ తీసుకుపోతా ఉన్నారు. ఎంతటి అన్యాయం ఇదంతా కూడా. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ గవర్నమెంటు లేకపోతే కేసీఆర్ ఎంత అన్యాయం చేసిందని చెప్పేసి మీడియా ముందల ఏడ్చినావు కదా, ముసలి కన్నీరు కార్చినావు కదా. మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రంగులు మార్చినటువంటి ఊసరిబులిగా మారి ఈరోజు యూనివర్సిటీ భూములన్నింటినీ కూడా కాజేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం రండి, బీజేపీ వచ్చినా సరే కానీ, సెంట్రల్ నుంచి ఏది వచ్చినా కానీ అది ఇక్కడ అలాట్మెంట్ చేయాల్సింది భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకుంటే ఎంఐఎం ఉన్నా సరే ఎంఐఎం అలర్ట్ చేయాలి, టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ అలర్ట్ చేయాలి, టీడీపీ ఉంటే టీడీపీ అలర్ట్ చేస్తుంది. అంత మాత్రాన మేమే అలర్ట్ చేసినాం, మరి మేము అవసరం వచ్చింది అమ్ముకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సోయి తెచ్చుకో, నీకు అడ్వైస్ ఇస్తున్నటువంటి వ్యక్తుల ముందు పక్కన పెట్టు. ఇట్లాంటి యూనివర్సిటీ భూములను కాదు నాయన, ఏదైనా ఉంటే చేస్తే నీకు రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే హైదరాబాద్ శివార్లలో చాలా భూములు ఉన్నాయి, అటువంటివి ఏమైనా చేసుకునే ప్రయత్నం ఉంటే చేయి, కానీ న్యాయపరంగా ఏమైనా ఉంటే చేయి. కానీ యూనివర్సిటీ భూముల జోలికి మాత్రం వస్తే ఆ పాపం ఆ ఉసురు ఊరికే పోదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో అక్కడ విద్యార్థులు, ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజులు ముందరకు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. దానికి విద్యార్థుల జోలికి మాత్రం తెలంగాణ సర్కారు వెళ్ళకూడదు, ఇది సరైనది కాదు. ఇప్పటికైనా హెచ్సియు విషయంలో, భూముల విషయంలో మాత్రం సర్కార్ అయితే వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. ఆ భూములు హెచ్సియుకే ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం చలో హెచ్సియు కూడా మేము పిలిపిస్తాం, 2 రోజులు సమయం ఇస్తున్నాం. ఈ 2 రోజుల్లోపు సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇక యూనివర్సిటీ దగ్గర వరుసగా ప్రొటెస్ట్ కార్యక్రమాలు బీజేపీఎం తరఫున ఉంటాయని కూడా రాష్ట్ర అధ్యక్షుడు సేవల మహేందర్ రెడ్డి అయితే స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కేనపల్లి వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.